హ్మ్. నీకు మెంట్లా నేను క్లాస్ చెప్తున్నాను గోబా. మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీసెట్ చేసి కనెక్ట్ చేయమని చెప్పండి వాళ్ళకి. ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఎస్ఎల్వి ప్రసాద్, నెక్స్ట్ అసద్ అసద్ వచ్చేసాడు, జాయిన్ అయినాడంట. చెప్తాను సార్. ఎస్ఎల్వి ప్రసాద్ రాలేదా? లేదండి సార్. ఏషియా రీనేమ్ చేయండి, నెంబర్ 58. ఓకే. భరత్ ఓకే. భావన, ధనశ్రీ, ఢిల్లీ బాబు, గిరి, గౌతమ్, హరిప్రసాద్, లక్షయ్, లిఖిత. ఎవరు మా లేఖన 555 అంట. ఏ నెంబర్ వేసుకోవాలి మేము? మహేష్, మహిత, నవీన్, దివ్య, ప్రశాంతి, సాహితి, సాయి పవన్. అది చేంజ్ చేసిన అట్లే ఉంది సార్. చేంజ్ చేస్తే కూడా అట్నే ఉంది. అట్లే ఉంది సార్. జాయిన్ అయ్యేటప్పుడే నెంబర్ ఇచ్చి జాయిన్ అయ్యొచ్చు కదా, అవ్వట్లేదా? మళ్ళీ అయింది సార్, అయినా అక్కడ చూపిస్తాను అక్కడ అయినట్టు, కానీ ఇక్కడ చూపించట్లేదు. సరే బాబు, చూడండి ఒకసారి. యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్స్ అందరికీ అర్థమయ్యాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? దివ్య చెప్పమా. నెంబర్ 5. ఓకే, 46 మెంబర్స్ ఉన్నారు. మహేష్, 46 మెంబర్స్ ని స్క్రీన్ షాట్ తీసుకో ఫస్ట్. తీసుకున్నాను సార్. ఓకే, 45 వచ్చారు సార్. మళ్ళీ ఇప్పుడు ఒకరు ఎవరు యాడ్ అయ్యారు. అదే యాడ్ చేసుకో. ఇప్పుడే తీసే, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. తీసేసాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మా ప్రోగ్రాము. యాక్చువల్గా ఇక్కడ మనకి ప్రోగ్రాంలో ఎగ్జెప్షన్ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్న క్యాచ్డ్ కానీ లేదు అన్క్యాచ్డ్ కానీ చెక్డ్ కానీ అన్చెక్డ్ కానీ
ఎగ్జెప్షన్స్ని మనం ఏం వాడట్లేదు, మన ఓన్ ఎగ్జెప్షన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ నెంబర్ రేంజ్ ఎగ్జెప్షన్ అని ఒకటి క్రియేట్ చేయమని వాడు చెప్పాడు. అయితే ఈ నెంబర్ రేంజ్ ఎగ్జెప్షన్ని క్రియేట్ చేయాలి అంటే మనకు నెంబర్ రేంజ్ ఎగ్జెప్షన్ని క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఫస్ట్ నెంబర్ రేంజ్ ఎగ్జెప్షన్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. ఏదైతే ఎగ్జెప్షన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్తో క్లాస్ని క్రియేట్ చేయాలి. దానికి ఎగ్జెప్షన్ని ఎక్స్టెన్షన్ ఇన్హెరిట్ చేయాలి. చేసిన తర్వాత ఒక కన్స్ట్రక్టర్ తీసుకొని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో లేదు ఏదో ఒక కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక మెసేజ్ని సెట్ చేసి ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ జరిగే రన్నింగ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ట్రైలోకి వచ్చి వాల్యూ తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత చెక్ చేస్తుంది. ఒకవేళ బిట్వీన్ అయితే ఇక్కడ వస్తుంది, ఇది రన్ అవుతుంది. బిట్వీన్ అయితే 25 నుంచి 50 లోపల అయితే గివెన్ నెంబర్ ఇస్ 26, 27 అలా ప్రింట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్. ఒకవేళ 15, 16 అలా ఇచ్చామనుకో, త్రో న్యూ నెంబర్ రేంజ్ ఎగ్జెప్షన్ అనే ఎగ్జెప్షన్ని కాల్ అవుతుంది. ఇది కాల్ అయిన వెంటనే ఈ క్లాస్కి వస్తుంది. ఎగ్జెప్షన్ అనేది ఇక్కడికి వచ్చి ఇది ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది, ఇది ప్రింట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ ఎక్కడికి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎగ్జెప్షన్ అనేది స్టార్ట్ అయిపోయి నెంబర్ రేంజ్ ఎగ్జెప్షన్ని క్యాచ్ చేస్తుంది. ఇక్కడ క్యాచ్ చేసి ఈ అంటే ఏమి, నెంబర్ రేంజ్ ఎగ్జెప్షన్ అనేది ప్రింట్ అవుతుంది. అంతే, ఎగ్జిక్యూషన్ అనేది అలా స్టార్ట్ అవుతుంది. ఒక వాల్యూ తీసుకొని చెక్ చేసి వాల్యూ పర్ఫెక్ట్ అయితే, అంటే ఇది ఎగ్జిక్యూట్ కాకపోతే ఇది రన్ అయిపోయి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇది రన్ అయింది అంటే ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్టర్లో ఉన్న system.out.println ప్లీజ్ ఎంటర్ ఇన్ నెంబర్ బిట్వీన్ 25 and 50 అనేది రన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది క్యాచ్. ఈ స్టేట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి రన్ అవుతుంది. అర్థమైందా? లేవు. 47 మెంబర్స్ ఉన్నారు. మా ప్రోగ్రామ్ అర్థమైంది అందరికి? ఎవరు మాట్లాడేది? ఎవరు? హలో, సార్ అర్థమైంది హరికృష్ణ. సార్, అర్థమైంది సార్. ఆ, మీరు కాసేపు గమ్మునుంటే గాడిదలాగా అరుస్తా ఉన్నారు, ఆపేసి మాట్లాడుతా ఉన్నారు. నువ్వు వరిస్తే ఏమనుకుంటారు, సార్ పక్కన గాడిదలు ఉన్నాయి పోస్తా ఉన్నాయి అనుకుంటారు. కాదు, సార్ ఏడ ఉన్నాడే, వీళ్ళేంది అడివి మనుషులాగా మాట్లాడుతూ ఉంటారు, మనలాగా మాట్లాడలేదు అనుకుంటారు. గమ్మునుండు, ఇంకా సార్ మాట్లాడుతా. హలో, థర్డ్ యూనిట్ అయిపోయింది. ఫోర్త్ యూనిట్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్. థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లో మనకి థ్రెడ్స్ కాన్సెప్ట్స్ వస్తాయి. థ్రెడ్ గురించి, మల్టీ టాస్కింగ్ గురించి, ప్రాసెస్ అంటే ఏంది అన్నీ జరుగుతాయి, అన్నీ తెలుస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు థ్రెడ్ అంటే ఏంది,
థ్రెడ్ ఇస్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్. ఇక్కడ మల్టీ టాస్కింగ్ అని ఉంది, అందులో 2 టైప్స్ ఉన్నాయి, ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్, థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్. థ్రెడ్ అంటే ఏం చెప్పాను, లైట్ వెయిట్ అన్నాను, అంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్రాసెస్ని రన్ చేయలేను. ప్రాసెస్ అంటే వేరే, థ్రెడ్ అంటే వేరే. ఒక ప్రాసెస్ రన్ అవ్వాలంటే సమ్ థ్రెడ్స్ కావాలి. ఒక థ్రెడ్ రన్ అవ్వాలంటే ఒక సింగిల్ థ్రెడ్ సరిపోతుంది. ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాసెస్ని మనం రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రాసెస్ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఉంది, ఎంఎస్ వర్డ్ని మనం స్టార్ట్ చేసామనుకో, అది రన్ అవుతా ఉంటే దాన్ని ఒక ప్రాసెస్ అంటాం. అదే ఎంఎస్ వర్డ్లో మనం ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసామనుకో, అప్పుడు థ్రెడ్ అనేది కాల్ అవుతుంది. చిన్న డిఫరెన్స్ అనమాట థ్రెడ్కి ప్రాసెస్కి. థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ అంటే ఏమి, ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ అంటే ఏమి. థ్రెడ్ అంటే చిన్నదని చెప్పాను, సో ప్రాసెస్ అనేది పెద్దది. ఒక ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ అంటే, ప్రాసెస్ అంటే ఏమి, ఒక విండో అన్నా, ఒక ఎంఎస్ వర్డ్ అనే ఒక సాఫ్ట్వేర్ని రన్ చేసిన వెంటనే నెక్స్ట్ పెయింట్ అనేది ఓపెన్ చేశాను అనుకో, సో 2 ప్రాసెసెస్ ఒకేసారి రన్ అవుతాయి. ఎంఎస్ వర్డ్ అనేది ఒక ప్రాసెస్, ఎంఎస్ పెయింట్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఆ ప్రాసెస్ 2 ప్రాసెసెస్ ఉన్నాయి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పెయింట్. సో 2 ప్రాసెస్ కానీ రన్ అవుతాయి. మోర్ దెన్ 1 ప్రాసెస్ కానీ రన్ అయితే అది మల్టీ టాస్కింగ్ అంటాం. మోర్ దెన్ 1 థ్రెడ్ రన్ అయితే అది మల్టీ థ్రెడింగ్ అంటాం. మల్టీ టాస్కింగ్ అనే దాంట్లో 2 వేరియేషన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, మనకి జావా థ్రెడ్ మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. జావా థ్రెడ్ మోడల్ అనే కాన్సెప్ట్లో సింగిల్ థ్రెడెడ్ సిస్టమ్, మల్టీ థ్రెడెడ్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ థ్రెడ్ సైకిల్ ఇది ఉంది కదా, సైకిల్. ఒక థ్రెడ్ స్టార్ట్ అయితే, థ్రెడ్లో 2 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి మెయిన్ థ్రెడ్, సెకండ్ వన్ చైల్డ్ థ్రెడ్. మెయిన్ థ్రెడ్ అంటే బై డిఫాల్ట్ మనకి రన్ అయ్యేది మెయిన్ థ్రెడ్. వాయిస్ కట్ అవుతోందా? సార్ మా వాయిస్ కట్ అవుతుందమ్మా ఎవరికైనా? సార్ హరికృష్ణ క్లారిటీ కొంచెం రావట్లేదు సార్. సార్. బాగా వస్తున్నారు సార్. క్లియర్ గానే వస్తుంది సార్. క్లియర్గా Clear గానే ఒకరికి వస్తుంది. వచ్చినా కూడా నా సైడ్ నుంచి నెట్ కనెక్షన్ పర్ఫెక్ట్ గా ఉంది, మీ సైడ్ ప్రాబ్లం ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. మధ్యలో డాట్ డాట్ అన్న సౌండ్ వస్తుంది సార్. డాట్ 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 డాటా ఏమో సౌండ్ లాగా ఏమో తెలియదు అయితే. సరే వినండి. థ్రెడ్ మోడల్లో మనకి ఒక థ్రెడ్ సైకిల్ ఇది. మామూలుగా థ్రెడ్ అనేది స్టార్ట్ అయ్యి ఫస్ట్ న్యూ నుంచి రన్నబుల్, మళ్ళీ రన్నింగ్, మళ్ళీ వెయిటింగ్, మళ్ళీ డెడ్. ఇది సైకిల్ అన్నమాట. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది థ్రెడ్ అనే, ఇక్కడ న్యూ థ్రెడ్ అనేది ఒక మెథడ్, స్టార్ట్ అనేది ఒక మెథడ్, రన్ అనేది ఒక మెథడ్, స్లీప్, వెయిట్ అనేది ఒక మెథడ్. ఓకేనా? ఈ మెథడ్స్ అన్ని రన్ అవుతాయి. న్యూ మెథడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తే థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. స్టార్ట్ అనేది ఇస్తే రన్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. రన్ అంటే మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెకండ్, మీరు క్లాస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చారు అంటే నేను ప్రతిసారి మిమ్మల్ని అడ్మిట్ కొట్టాలి. చాలా మందికి అడ్మిట్ కొట్టకుండా వచ్చింది, కానీ మిగతా వాళ్ళకి వచ్చింది ఎందుకు? సర్లే వినండి. సో ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసి సైకిల్ రన్ అవుతుంది, ఫైనల్గా డెడ్ అయిపోతుంది. అయితే స్టార్ట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, థ్రెడ్స్లో 2 టైప్స్ అని చెప్పాను కదా, థ్రెడ్స్లో
మెయిన్ థ్రెడ్, చైల్డ్ థ్రెడ్. మెయిన్ థ్రెడ్ని మనం బై డిఫాల్ట్ మెయిన్ అనే ఒక నేమ్తో పిలుస్తాం. చైల్డ్ థ్రెడ్ అనేది నువ్వు చైల్డ్ థ్రెడ్ అనొచ్చు, ఫస్ట్ థ్రెడ్, సెకండ్ థ్రెడ్, థర్డ్ థ్రెడ్, మనం ఏమన్నా అనొచ్చు. మల్టిపుల్ థ్రెడ్స్ని యూజ్ చేసినప్పుడు మనకు నచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు. సింగిల్ థ్రెడ్ రన్ అయ్యేటప్పుడు మెయిన్ థ్రెడ్ రన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సింగిల్ థ్రెడెడ్ సిస్టమ్, మల్టీ థ్రెడెడ్ సిస్టమ్. ఒకే థ్రెడ్ కానీ రన్ అయితే ఒక ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే ఒకే థ్రెడ్ రన్ అయింది అంటే అప్పుడు సింగిల్ థ్రెడెడ్ సిస్టమ్ కాల్ అవుతుంది, ఒకటే థ్రెడ్ ఉంటే. అదే మల్టీ థ్రెడెడ్ అంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, టెక్స్ట్ ఎడిటర్కి ఫంక్షనాలిటీ తక్కువ, సో ఒకే ఒక థ్రెడ్ ఉంటే సరిపోతుంది అనుకుందాం. అదే ఎంఎస్ వర్డ్ లాంటిది, లేదంటే ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తున్నాం కదా, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో సి ప్రోగ్రామ్ రాయొచ్చు, C++ రాయొచ్చు, జావా రాయొచ్చు, PHP రాయొచ్చు, పైథాన్ రాయొచ్చు, జావా స్క్రిప్ట్ రాయొచ్చు, ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ రాయొచ్చు. సో ఇది మల్టీ టైప్డ్ టెక్స్ట్ ఎడిటర్ కాబట్టి అన్ని వేస్లో టెంప్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్క టెంప్లెట్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ టెంప్లెట్స్ని ఐడెంటిఫై చేసేది కూడా మల్టీ థ్రెడెడ్ కిందకే వస్తుంది. అంటే మోర్ ఫీచర్స్ ఇన్ సింగిల్ సిస్టమ్, దాన్ని మల్టీ థ్రెడెడ్ అంటాం. సో ఒక్కొక్క ఫీచర్ని ఒక్కొక్క థ్రెడ్ రన్ చేస్తూ ఉంటుంది. క్రోమ్లో రన్ చేయాలంటే బిల్టిన్లో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ చేసేదానికి HTML రాస్తే క్రోమ్లో రన్ అవుతుంది, ఫైర్ ఫాక్స్లో రన్ అవుతుంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో రన్ అవుతుంది. అంటే లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ బ్రౌజర్స్లో రన్ చేసేదానికి మనకు ఆప్షన్ ఇస్తున్నాడు కాబట్టి డిఫరెంట్ థ్రెడ్స్ అనేవి రన్ అవుతాయి అక్కడ. సో ప్రతిదానికి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సింగిల్కి మల్టిపుల్కి డిఫరెన్స్. ఇప్పుడు ప్రోగ్రామ్స్ చూద్దాం ఒకసారి. మా థ్రెడ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి, అంటే డెఫినేషన్స్లో కానీ రన్ చేసే విధంలో కానీ. ఒకటి చూద్దాం. థ్రెడ్ టీ. ఇక్కడ నేను నార్మల్గా ఇది ఒక శాంపుల్ థ్రెడ్. థ్రెడ్ ఆబ్జెక్ట్ అనేది టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అని క్రియేట్ చేశాను. సో ఇలా మామూలుగా ఒక క్లాస్కి ఎలా క్రియేట్ చేస్తాం అలానే క్రియేట్ చేస్తాం. థ్రెడ్ అనేది ఒక క్లాసు, టీ అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం అలానే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. థ్రెడ్ టీ ఈక్వల్ టు థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్. కరెంట్ థ్రెడ్ అనేది బై డిఫాల్ట్ ఏం చెప్పాను నేను, మెయిన్ థ్రెడ్ అని చెప్పాను. బై డిఫాల్ట్ మనకి మెయిన్ థ్రెడ్ రన్ అవుతుంది. మెయిన్ థ్రెడ్ రన్ అయిన తర్వాత ఒకవేళ మనం థ్రెడ్ నేమ్ మార్చాము అంటే వేరే నేమ్ వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కరెంట్ థ్రెడ్ ప్లస్ టీ డాట్ గెట్ నేమ్ అంటున్నాం. గెట్ నేమ్ అన్న వెంటనే కరెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ని, దాని యొక్క టైటిల్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో టీ డాట్ సెట్ నేమ్ అన్నాను. సెట్ నేమ్ ఈక్వల్ టు మై థ్రెడ్ అన్నాను. సెట్ నేమ్ వచ్చి మై థ్రెడ్ అన్నాను. మై థ్రెడ్ అని స్పెసిఫై చేసిన తర్వాత ఆఫ్టర్ నేమ్ చేంజ్ టీ డాట్ గెట్ నేమ్ అన్నాను. అప్పుడు మై థ్రెడ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ట్రైలో రాస్తున్నాను. ఒక లూప్ n ఈక్వల్ 5 గ్రేటర్ దాన్ n గ్రేటర్ దాన్ 0 n మైనస్ మైనస్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫస్ట్ 5 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 4, మళ్ళీ 3 2 1, 5 4 3 2 1 అని ఒక్కొక్కసారి లూప్ రన్ అయినప్పుడు ప్రింట్ అవుతుంది. అయితే స్లీప్ అని నేను ఇక్కడ మెథడ్స్ చూపించాను కదా, స్టార్ట్, రన్, స్లీప్, వెయిట్, థ్రెడ్, న్యూ థ్రెడ్. సో వాటిలో స్లీప్ అనే మెథడ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 100 మిల్లీ సెకండ్స్, 1000 మిల్లీ సెకండ్స్, ఇవన్నీ మిల్లీ సెకండ్స్ అనమాట. ఇక్కడ రాస్తే నువ్వేమైతే స్పెసిఫై చేస్తావో, ఇప్పుడు 1000 అంటే 1 సెకండ్,
1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్స్ 1 సెకండ్ అనమాట. అంటే 1 సెకండ్ వెయిట్ చేస్తుంది. సో లేదంటే 0.1 సెకండ్ వెయిట్ చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు థ్రెడ్ డాట్ స్లీప్ ఉంది. తర్వాత అంటే ఏమి ఈ లూప్లోకి వచ్చిన తర్వాత 5 4 3 2 1 అని ప్రింట్ అవ్వాలి. 5 1 సెకండ్ గ్యాప్, 4 1 సెకండ్ గ్యాప్, 3 1 సెకండ్ గ్యాప్, 2 1 సెకండ్ గ్యాప్, 1 అని ప్రింట్ అయ్యి లూప్ బయటకు వస్తుంది. అక్కడ ఒకవేళ ఏదైనా థ్రెడ్ ఫినిష్ అయిన తర్వాత ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. మెయిన్ థ్రెడ్ ఇది రన్ అవుతుంది. అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ థ్రెడ్ మొత్తం థ్రెడ్ కంప్లీట్ అయిపోతే మెయిన్ థ్రెడ్ ఇంటరప్టెడ్ అని వస్తుంది. నెక్స్ట్ సార్ చెక్ చేద్దాం ఈ ప్రోగ్రాము. ఫస్ట్ ఈ క్రియేషన్తో చూద్దాం, తర్వాత ఈ క్రియేషన్తో చూద్దాం. కరెంట్ థ్రెడ్ డెమో. చూడండి, ఫస్ట్ థ్రెడ్ మై థ్రెడ్ 5 4 3 2 1 గ్యాప్ ఇచ్చి రన్ అయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఈ స్టేట్మెంట్ వాడితే థ్రెడ్ 0 అని వచ్చింది. ఈ స్టేట్మెంట్ వాడితే థ్రెడ్ టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అని ఇస్తే థ్రెడ్ 0 థ్రెడ్ 1 అని చూపిస్తాను. నెక్స్ట్ సరే మళ్ళీ చేంజ్ చేద్దాం. కరెంట్ థ్రెడ్ మెయిన్, సెకండ్ది మై థ్రెడ్ 5 4 3 2 1 అనేది ప్రింట్ అయింది. డిఫరెన్స్ చూసారా? ఈ స్టేట్మెంట్ ఒకటే, ఈ స్టేట్మెంట్ ఒకటే, కాకపోతే కరెంట్ థ్రెడ్ అని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తే మెయిన్ థ్రెడ్ వస్తా ఉంది, ఇక్కడ వచ్చి థ్రెడ్ 0 అని వస్తా ఉంది. ఇక్కడ నేను ఓన్లీ థ్రెడ్ ని మాత్రమే క్రియేట్ చేశాను. థ్రెడ్ ని క్రియేట్ చేసి థ్రెడ్ లో టీ అనే ఆబ్జెక్ట్ లో గెట్ నేమ్ సెట్ నేమ్ అనే మెథడ్స్ ని మాత్రం యూజ్ చేసాం. ఇక్కడ రన్ అయింది. సేమ్ ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఇలాంటిదే, కాకపోతే అంటే ఈ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాము కలిపి ఒకటే ప్రోగ్రామ్. 2 ప్రోగ్రామ్స్గా ఎందుకు విడగొట్టానంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో గెట్ నేమ్ సెట్ నేమ్ అంటే 2 మెథడ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. గెట్ నేమ్ అంటే టైటిల్ గెట్ చేసుకొస్తుంది, సెట్ నేమ్ అంటే టైటిల్ని సెట్ చేస్తుంది. 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు సెట్ ప్రయారిటీ. జ్యోతి మ్యూట్ చేయి. సెకండ్ వన్ కరెంట్ థ్రెడ్ డెమో 2 ఇదేం చేస్తుంది అంటే థ్రెడ్ అని ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేశాను. థ్రెడ్స్ని ఎలా రన్ చేస్తామంటే 2 టైప్స్లో మనం థ్రెడ్స్ని యూజ్ చేయొచ్చు. ఒకటి ఎక్స్టెండ్స్ యూజ్ చేసి, రెండోది వచ్చి ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి. ఇంటర్ఫేస్ యూజ్ చేస్తే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ రాస్తాం, రన్నబుల్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది, అందులో నుంచి థ్రెడ్ని వాడచ్చు. లేదు అంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్లో నుంచి థ్రెడ్ని వాడచ్చు. అయితే ప్రస్తుతానికి థ్రెడ్లో నుంచి రాస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో రన్నబుల్ గురించి రాస్తాం. థ్రెడ్లో థ్రెడ్ టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్. నెక్స్ట్ డిఫాల్ట్ ప్రయారిటీ టీ డాట్ గెట్ ప్రయారిటీ. టీ డాట్ గెట్ ప్రయారిటీ అంటే బై డిఫాల్ట్ వచ్చే ప్రయారిటీ ఏమంటే, బై డిఫాల్ట్ ప్రయారిటీ 5. 10 ప్రయారిటీస్ ఉంటాయి, 1 2 3 అలా 10 ఉంటాయి అంటే ప్రయారిటీస్. అందులో 1 అనేది మినిమం,
5 అనేది మీడియం డిఫాల్ట్ కరెంట్ ప్రయారిటీ ఆర్ డిఫాల్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ వన్ వచ్చి మ్యాక్స్ ప్రయారిటీ. మినిమము, మీడియము, మ్యాక్సిమం. బై డిఫాల్ట్ అయితే మీడియం అనేది లేదు, మినిమం ప్రయారిటీ, మ్యాక్సిమం ప్రయారిటీ, డిఫాల్ట్ ప్రయారిటీ. అయితే ఇక్కడ డిఫాల్ట్ ప్రయారిటీ ఏమని, డిఫాల్ట్ ప్రయారిటీ 5 అని వస్తుంది. టీ డాట్ సెట్ ప్రయారిటీ ఆఫ్ మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ, మినిమం ప్రయారిటీ. సో ఇక్కడ నేను థ్రెడ్ అని డిఫైన్ చేయకపోతే, ఇక్కడ కూడా ముందు ప్రోగ్రాంలో కూడా థ్రెడ్ అని మనం ఇక్కడ ఏమి ఎక్స్టెండ్ చేయలేదు, కానీ థ్రెడ్ని యూజ్ చేసాం. ఇక్కడ కంపల్సరీ థ్రెడ్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎందుకంటే మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ అనేది థ్రెడ్ అనే క్లాస్లో ఉంది. సో కంపల్సరీ థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటే కానీ అందులో ఉన్న ప్రాపర్టీస్ మనకు రన్ అవ్వు మన ప్రోగ్రాంలో. సో టీ డాట్ సెట్ ప్రయారిటీ ఆఫ్ మిన్ అండర్ స్కోర్ ప్రయారిటీ అని ఎప్పుడైతే సెట్ చేస్తామో ఇక్కడ 1 అనేది సేవ్ అవుతుంది టీలోకి. అంటే ప్రయారిటీ గెట్ ప్రయారిటీలో ఉన్నప్పటికీ 1 అని ప్రింట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో 5 అని, సెకండ్ స్టేట్మెంట్లో 1 అని, థర్డ్ స్టేట్మెంట్లో 10 అని ప్రింట్ అవుతుంది. సార్ రన్ చేద్దామా? జావాసి కరెంట్ థ్రెడ్ డెమో 2 డాట్ జావా. సో డిఫాల్ట్ ప్రయారిటీ 5, మినిమం ప్రయారిటీ 1, మ్యాక్సిమం ప్రయారిటీ 10. మనం ఇక్కడ మెథడ్స్ని యూజ్ చేసి రాస్తున్నాం కాబట్టి దానికి కావాల్సినవి వస్తున్నాయి. ఇది ఈ రెండు కలిపి ఒకే ప్రోగ్రామ్ కావాలండి, సపరేట్ చేసి చెప్పాను. నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ఎక్స్టెండ్స్ యూజ్ చేసి రాసాము అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. సో నెక్స్ట్ వన్ రన్నబుల్ యూజ్ చేస్తాం అనమాట. ఇంటర్ఫేస్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి రాస్తున్నాము. ఇక్కడ థ్రెడ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ టీని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకున్న న్యూ థ్రెడ్లో టీ ఈక్వల్ టు అంటే థ్రెడ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ దిస్ డెమో థ్రెడ్. ఇక్కడ ఏం చెప్తున్నాను, మెయిన్ థ్రెడ్ కాదు, ఇది డెమో థ్రెడ్ అనేది రన్ అవుతుంది. చైల్డ్ థ్రెడ్ టీలో ఏముంటాయంటే 3 కాలమ్స్ వస్తాయి, అంటే 3 పారామీటర్స్ ఉంటాయి. టీలో థ్రెడ్లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి నేమ్, సెకండ్ వచ్చి ప్రయారిటీ, థర్డ్ వన్ నేమే. 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు డెమో థ్రెడ్ 5 డెమో థ్రెడ్ అని ప్రింట్ అవ్వాలి, లేదు మెయిన్ 5 మెయిన్ అని ప్రింట్ అవుతుంది. టీ డాట్ స్టార్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అనేది రన్ అవుతుందో థ్రెడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ చేయనంత వరకు థ్రెడ్ స్టార్ట్ అవ్వదు. టీ డాట్ స్టార్ట్ అన్న వెంటనే థ్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 థ్రెడ్లు ఉన్నాయి, ఒకటి మెయిన్ థ్రెడ్, రెండోది చైల్డ్ థ్రెడ్. ఇక్కడ చూద్దాం. టీ డాట్ స్టార్ట్ అన్న వెంటనే మనకి ఇక్కడ నేనేం చెప్పాను, ఫస్ట్ న్యూ థ్రెడ్ ఇచ్చిన వెంటనే న్యూ అవుతుంది, క్రియేట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే రన్ అవుతుంది. రన్ అనే మెథడ్ యూజ్ చేస్తే రన్నింగ్ అవుతుంది అని చెప్పాను. అంటే ఫస్ట్ మెథడ్ ఏమైంది, ఇక్కడ న్యూ అనే మెథడ్ రన్ అయింది, న్యూ థ్రెడ్ అక్కడ రన్ అయింది. ఐ మీన్ న్యూగా ఒక థ్రెడ్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత రన్లోకి వస్తుంది. రన్లోకి వచ్చి ఏమవుతుంది, ఒక ఫర్ లూప్ ఉంది, చైల్డ్ థ్రెడ్ 5 4 3 2 1 అని ప్రింట్ అవుతా వస్తాయి. అయితే థ్రెడ్ డాట్ స్లీప్ 500 అని ఇచ్చాడు. 500 అంటే 500 మిల్లీ సెకండ్స్, హాఫ్ సెకండ్ ఒకసారి రన్ అవుతుంది.
గుర్తుపెట్టుకొని హాఫ్ సెకండ్కి ఒకసారి థ్రెడ్ అనేది స్లీప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రన్ అవుతుంది. నెక్స్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జిటింగ్ చైల్డ్ థ్రెడ్ అని వస్తుంది. నెక్స్ట్ మెయిన్ క్లాస్ ఇది థ్రెడ్ డెమో రన్నబుల్. థ్రెడ్ డెమో రన్నబుల్ ఈ క్లాస్లో కూడా నేను ఒక థ్రెడ్ని న్యూగా క్రియేట్ చేశాను. ఒక థ్రెడ్ని న్యూగా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇది మెయిన్ థ్రెడ్ అంటున్నాను. I = 5. ఇది కూడా ఏం ప్రింట్ అవుతుంది? మెయిన్ థ్రెడ్ 5 థ్రెడ్ స్లీప్. జస్ట్ ఇక్కడ థ్రెడ్ని క్రియేట్ చేసాం అంతే. పైన మాత్రం స్టార్ట్ చేసాం, కింద థ్రెడ్ని క్రియేట్ చేసాం. ఈ ఫర్ లూప్ ఓపెన్ అవుతుంది, రన్ అవుతుంది, థ్రెడ్ అనేది స్టాప్ అయిపోయి మళ్ళీ రన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు టూ థ్రెడ్స్ అనేవి రన్ అవుతున్నాయి. మెయిన్ థ్రెడ్ ఒకటి, సెకండ్ వన్ వచ్చి చైల్డ్ థ్రెడ్. 2 థ్రెడ్స్ ఎలా రన్ అవుతాయో చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్. ఫస్ట్ చూస్తే నేనేం చెప్పాను, డెమో థ్రెడ్, తర్వాత మెయిన్ వచ్చింది ఇనిషియలైజ్ అయ్యి. నెక్స్ట్ వన్ మెయిన్ థ్రెడ్ ఫస్ట్ రన్ అయింది. మెయిన్ థ్రెడ్ రన్ అయిన తర్వాత చైల్డ్ థ్రెడ్ 5, చైల్డ్ థ్రెడ్ 4. ఎందుకు 2 టైమ్స్ చైల్డ్ థ్రెడ్ 1 టైం మెయిన్ థ్రెడ్ వచ్చింది అంటే ఒకసారి చూద్దాం ప్రోగ్రాంలో. ఇక్కడ మెయిన్ థ్రెడ్కి 1 సెకండ్ ఇచ్చాం, పైన చైల్డ్ థ్రెడ్కి హాఫ్ సెకండ్ ఇచ్చాం. సో థ్రెడ్ స్టార్ట్ అయిపోతే ఫినిష్ అయ్యేదాకా రన్ అవుతూనే ఉంటుంది. మనం స్లీప్ ఎంత టైం ఇచ్చామంటే హాఫ్ సెకండ్ ఇచ్చాం కాబట్టి 1 సెకండ్కి 2 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మెయిన్ థ్రెడ్ రన్ అయింది 5, చైల్డ్ థ్రెడ్ 5, చైల్డ్ థ్రెడ్ 4. అంటే 2 టైమ్స్ చైల్డ్ థ్రెడ్ రన్ అయితే మెయిన్ థ్రెడ్ 1 టైం రన్ అవుతుంది. అదే ఇక్కడ మనం ఇక్కడ కూడా 1000 అని ఇచ్చేసాము అంటే ఒకటే రన్ అవుతుంది. ఒక్కొక్కటే రన్ అవుతుంది. అలా అనమాట. ఫస్ట్ ఏది ఫినిష్ అయిపోతే అది ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ మెయిన్ థ్రెడ్ ఎండ్ అయిపోయింది కాబట్టి మెయిన్ థ్రెడ్ క్లోజ్ అయిపోయింది. చైల్డ్ థ్రెడ్ ఎండ్ అయితే చైల్డ్ థ్రెడ్ క్లోజ్ అయిపోతుంది. మా ప్రోగ్రామ్ అర్థమైందా? ఇది నేను చెప్పినంత మాత్రం మీకు అర్థం కాదు. ఒకసారి రన్ చేసి చెక్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. డిఫరెన్సెస్ అనేవి మీకు క్లియర్ కట్గా ఇంకా ఒక క్లారిటీ ఉంది ఇందులో. చూసాను నేను థ్రెడ్స్ గురించి చూపిస్తాను. థ్రెడ్స్లో ఈ క్వశ్చన్లో లైవ్ డెమో ఉంది చూడండి. ఈ లైవ్ డెమోలో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ 2 తీసుకుంటున్నాను. స్టార్ట్ మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయిన వెంటనే T1 స్టార్ట్ అయింది, మళ్ళీ T2 స్టార్ట్ అయింది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోయింది, వాటి అంతటా అవి ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు చూడు, చైల్డ్ థ్రెడ్ ఫినిష్ అయిన తర్వాత T1 T2 బాగా మళ్ళీ ఒకసారి చూడండి. మెయిన్ థ్రెడ్ రన్ అవుతూనే ఉంటుంది. చైల్డ్ థ్రెడ్ ఫినిష్ అయితే 2 చైల్డ్ థ్రెడ్స్ ఉన్నాయి, 2 ఫినిష్ అయిపోయిన తర్వాత మెయిన్ థ్రెడ్ స్టాప్ అయిపోతుంది. చూడండి, మెయిన్ థ్రెడ్ ఇక్కడ వెయిటింగ్ ఫర్ చైల్డ్ థ్రెడ్స్ టు కంప్లీట్. 2 కంప్లీట్ అయిపోతే ఇక్కడ థ్రెడ్ క్లోజ్ అయిపోతుంది. సో మెయిన్ థ్రెడ్ అండ్ చైల్డ్ థ్రెడ్స్ కంప్లీషన్ ఎగ్జిక్యూషన్. సో ఇలా రన్ అవుతుంది అనమాట. మీరు డెమో చూడాలనుకుంటే లెసన్ నెంబర్ 50లో లైవ్ డెమో ఉంది, చూడండి.
మల్టీ టాస్కింగ్ అప్పుడు రన్ అవుతుంది. ఇలానే రన్ అవుతాయి అనమాట థ్రెడ్స్. థ్రెడ్స్ అనేవి ఒకసారిగా స్టార్ట్ అయిపోతే అవి వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు అవి స్టాప్ అవ్వవు, కంటిన్యూస్గా రన్ అవుతాయి. దీన్నే సైకిల్స్ అంటారు అనమాట. ఒక సైకిల్ అంటే ఒక ఎగ్జిక్యూషన్ అనమాట. ఒక్కొక్క ఎగ్జిక్యూషన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ కావాలి, ఎన్ని ప్రాసెసెస్ కావాలి అనేది తెలుస్తుంది. చూడండి ఒకసారి. ప్రోగ్రామ్ అర్థమైందమ్మా? అర్థమైందా అవ్వలేదా? నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. అయితే అర్థమైందా? అర్థం కాలేదా? సార్ ప్రోగ్రామ్ అర్థమైంది సార్. బ్యాక్గ్రౌండ్లో థ్రెడ్ అంటే ఏంటి సార్? థ్రెడ్ అంటేనా? బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లేడుందిరా. డిస్ప్లేలో ఇప్పుడు థ్రెడ్ 5 4 అని ఆ డిస్ప్లే అవ్వడం అర్థమైంది సార్ అది. కానీ బ్యాక్గ్రౌండ్లో థ్రెడ్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఎలా, లైట్ వెయిట్ ప్రాసెస్ అన్నారు కదా సార్, అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తున్నాను రా, ఓకేనా? నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తున్నా అంటే ఒకే ఒక సింగిల్ ఎడిటర్లో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఉన్నప్పుడు మా సుష్మిత్రకి ఎవరైనా హెల్ప్ చేయండి, అమ్మాయికి వీడియో కనపడట్లేదంట. ఈ స్క్రీన్లో నేను ఇక్కడ రాస్తున్నాను, రాసేటప్పుడు ఏం జరుగుతుంది? ఇన్పుట్ తీసుకుంటా ఉంది కదా, ఇన్పుట్ తీసుకునేదానికి ఒక థ్రెడ్ రాసుంటారు. సేవ్ చేసేదానికి ఫైల్ని సేవ్ చేస్తున్నాం, సేవ్ చేసేటప్పుడు ఇంకొక థ్రెడ్ రన్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ ఒక వర్క్కి ఒక్కొక్క థ్రెడ్ వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు పెద్ద పని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 1,00,000 రూపీస్ ఒక కంపెనీ స్టార్ట్ చేసేదానికి, ఏదో చిన్న కంపెనీ స్టార్ట్ చేసేదానికి, ఒక మెటీరియల్ కొనుక్కునేదానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1,00,000 తీసుకున్నాం అనుకో. 5 టేబుల్స్, దాంట్లో సిస్టమ్స్ వస్తాయి అనుకుంటే 5 టేబుల్స్ని మనం ఏం చేస్తాం? టేబుల్స్ ఒక చోట బై చేస్తాం, సిస్టమ్స్ ఒక చోట బై చేస్తాం, అవునా? టేబుల్స్ అనేది ఒక థ్రెడ్, సిస్టమ్స్ అనేది ఒక థ్రెడ్, రెండింటిని కలుపుతాం, కలిపి మల్టీ టాస్క్ చేస్తాం. అంటే ఒక టేబుల్ మీద ఒక పీసీని పెడితే మనకి 2 థ్రెడ్స్ ఒకసారి రన్ అవుతాయి. అలానే ఒక ప్రాసెస్ రన్ అవుతా, ఒక ప్రాసెస్కి థ్రెడ్కి డిఫరెన్స్ ఏమి అంటే, థ్రెడ్ అనేది ఒకటే, ప్రాసెస్ అనేది మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి రన్ అయితే అది ప్రాసెస్. ఒక ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఒకే ఒక ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక థ్రెడ్ సరిపోతుంది. అదే ఇప్పుడు ఇక్కడ మీకు నా స్క్రీన్లో ఎక్స్ట్రోస్, డెమో, టీసీ ఫైనల్ ఇన్ని ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాను కదా, అన్నిటినీ ఓపెన్లో పెట్టుకోండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే ఒక సాఫ్ట్వేర్ అన్నిటినీ ఓపెన్లో పెట్టుకోండి. సో ఇన్ని ఫైల్స్ని ఒకసారిగా ఓపెన్ చేయాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. ఒక్కొక్క రిసోర్స్ని, ఒక్కొక్క ప్రోగ్రామ్ని రన్ చేయడానికి ఒక్కొక్క థ్రెడ్ రన్ అవుతుంది. థ్రెడ్ అంటే ఏం లేదు, ఒక ఫైల్ని కానీ, ఒక రిసోర్స్ని కానీ, ప్రాసెస్ ఆ రిసోర్స్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి మనకి చూపించడం కోసం రన్ అయ్యే ఒక కాన్సెప్ట్ని థ్రెడ్ అంటాం. అదేదైనా కావచ్చు. ఇప్పుడు మీరందరూ ఎక్కడి నుంచో రిమోట్ లొకేషన్లో నుంచి నా క్లాస్ వింటున్నారు, అవునా? సో ప్రాసెస్ అంటే ఏమి అంటే, మనం యూజ్ చేసే సిస్కో వెబెక్స్ ప్రాసెస్, లిస్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అందరూ కలిపి థ్రెడ్స్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కౌంటు? 42 ఉన్నారు. సో 42 మెంబర్స్ మనకి
ప్రాసెస్ల కిందకి వస్తారు, థ్రెడ్స్ కిందకి వస్తారు. ఈ ప్రోగ్రామ్ ఉందే మొత్తం సాఫ్ట్వేర్, ఇది ప్రాసెస్ కిందకి వస్తుంది. సో వెబ్ఎక్స్ అనే సాఫ్ట్వేర్ ఇంతమందిని హ్యాండిల్ చేస్తాం. సో ఇన్ని థ్రెడ్స్ని ఒకేసారి రన్ చేస్తాం. నా ఒక్క ప్రజెంటర్ని అంతమంది వ్యూవర్స్తో లింక్ చేస్తాం. అర్థమైందా ఇప్పుడు థ్రెడ్కి ప్రాసెస్కి డిఫరెన్స్? థ్రెడ్ అంటే ఒకటి, ప్రాసెస్ అంటే గ్రూప్ ఆఫ్ థ్రెడ్స్. ఓకేనా తేజేష్? అర్థమైంది సార్. క్లియర్ కదా? ఇదే రన్నబుల్. రన్నబుల్ అని యూజ్ చేస్తే ఇలా డిఫైన్ చేస్తాం, థ్రెడ్ టీ, నెక్స్ట్ న్యూ థ్రెడ్, న్యూ థ్రెడ్ అని డిఫైన్ చేస్తాం. ఎక్స్టెండ్స్ యూజ్ చేస్తే అలా రన్ చేస్తాం. ప్రోగ్రామ్స్ చిన్నది అంటే చిన్న డిఫరెన్సే, మేజర్ డిఫరెన్స్ ఉండదు మీకు. ప్రోగ్రాంలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు రన్నబుల్ యూజ్ చేసాం, ఇంటర్ఫేస్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం, ఎక్స్టెండ్ థ్రెడ్ అనమాట. సో సేమ్ న్యూ థ్రెడ్ అని ఉంది, న్యూ థ్రెడ్కి కన్స్ట్రక్టర్ ఉంది, కన్స్ట్రక్టర్లో సూపర్ డెమో థ్రెడ్ అంటున్నాడు. సూపర్ డెమో థ్రెడ్ అంటే టైటిల్ అనమాట, థ్రెడ్ యొక్క టైటిల్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ చైల్డ్ థ్రెడ్ ప్లస్ ఆబ్జెక్ట్ని పంపిస్తున్నాం. ఇక్కడ స్టార్ట్ అంటున్నాడు డైరెక్ట్గా. స్టార్ట్ అయిన వెంటనే థ్రెడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి 5 4 3 2 1 అని ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత ఈ లైన్ ప్రింట్ అవుతుంది, ఎగ్జిటింగ్ చైల్డ్ థ్రెడ్. మెయిన్ క్లాస్లో నుంచి రన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ న్యూ థ్రెడ్ అనేది అవుతుందో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ మెయిన్ థ్రెడ్ అని చెప్పి రన్ అవుతుంది. మెయిన్ థ్రెడ్ 5 4 3 2 1 అని రన్ అయ్యి మెయిన్ థ్రెడ్ ఎగ్జిటింగ్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్తో థ్రెడ్ స్టార్ట్ అయిపోతాయి, 2 థ్రెడ్స్ రన్ అవుతాయి. ఓకేనా, సింపులే. అది అర్థమైందంటే ఇది అర్థం అవుతుంది, అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. దీనికి రన్నబుల్ అనేది చాలా ఫాస్టర్ ఎక్స్టెండ్స్తో పోలిస్తే. ఎందుకంటే ఇన్హెరిట్ చేసుకొని రన్ చేస్తాం, రన్నబుల్లో డైరెక్ట్గా రన్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే టూ క్లాసెస్ని మనం ఇన్హెరిట్ చేసుకోలేము. అదే ఇంటర్ఫేసెస్ అయితే ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట ఇంప్లిమెంట్. ఆ ఒక కారణానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో రన్నబుల్లో నుంచి ఫాస్ట్ అని చెప్తారు. ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేద్దాం. ఎక్స్టెండ్ థ్రెడ్ ఏం లేదు, నెంబర్లే యూజ్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ లాజిక్ రాసాము. మెయిన్ థ్రెడ్ చైల్డ్ థ్రెడ్, మెయిన్ థ్రెడ్ చైల్డ్ థ్రెడ్, మెయిన్ థ్రెడ్ చైల్డ్ థ్రెడ్. ఇక్కడ పంపించాం కదా డెమో థ్రెడ్, మెయిన్ థ్రెడ్, అంతే. ఈ ప్రోగ్రామ్ అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్. అది అర్థం కాకపోతే ఇంకేం అర్థం కాదు బాబు.
ఇక్కడ 2 థ్రెడ్‌లని యూజ్ చేసాం. ఇప్పుడు మల్టీ థ్రెడ్ 3 థ్రెడ్‌లని యూజ్ చేస్తాం. ఓకేనా? ఎక్స్టెండ్స్‌కి, రన్నబుల్‌కి డిఫరెన్సెస్ థ్రెడ్‌ని ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది, రన్నబుల్ యూజ్ చేస్తున్నాడు. రన్నబుల్ యూజ్ చేస్తే థ్రెడ్ టీ వస్తుంది. రన్నబుల్ యూజ్ చేయకపోతే డైరెక్ట్గా థ్రెడ్ రన్ అయిపోతుంది. రన్నబుల్ యూజ్ చేస్తే టీలో నుంచి అంటే థ్రెడ్ టీ అనేది క్రియేట్ చేసుకొని ఈ టీలో నుంచి టీ డాట్ స్టార్ట్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసుకుంటే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాం. అంతే డిఫరెన్స్. ఇక్కడ కొంచెం ఫన్నీగా ఉంటుంది చూడండి. ఫస్ట్ న్యూ థ్రెడ్ ఒక కన్స్ట్రక్టర్, ఈ కన్స్ట్రక్టర్లోకి పారామీటర్ వచ్చింది థ్రెడ్ నేమ్ అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, సింగిల్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ వన్ స్ట్రింగ్ ఒకటి పంపిస్తున్నాం. ఆ పంపించిన స్ట్రింగ్ని నేమ్లోకి సేవ్ చేసాం. ఓకే, థ్రెడ్ని క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కమా నేమ్ ఆఫ్ ది టైటిల్ పంపిస్తున్నాం. సో టీలో టీ నేమ్ చేంజ్ అయిపోతుంది అండ్ క్లాస్లో మొత్తం డేటా దిస్ అనే ఈ మొత్తం ఆబ్జెక్ట్ అనేది మొత్తం దీంట్లోకి వస్తుంది. న్యూ థ్రెడ్ అనేది రన్ అయ్యి టీ అంటే ఏం రన్ అవుతుంది అంటే ఫస్ట్ మనం ఏదైతే నేమ్ పంపించుంటామో ఆ నేమ్ కమా 5 కమా మెయిన్ అని ప్రింట్ అవుతుంది. న్యూ థ్రెడ్ ఇక్కడ టీ నేమ్లో ఏదైతే పంపించుంటామో ఆ నేము కమా 5 కమా మెయిన్ అని ప్రింట్ అవుతుంది. థ్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత రన్ మెథడ్లోకి వస్తుంది. సేమ్ 5 4 3 2 1 ఒక సెకండ్ గ్యాప్ అయిపోయిన తర్వాత ఎగ్జిటింగ్. ఎగ్జిటింగ్ థ్రెడ్ నేమ్, ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిటింగ్, సెకండ్ థ్రెడ్ ఎగ్జిటింగ్, థర్డ్ థ్రెడ్ ఎగ్జిటింగ్, అలా అనమాట. నెక్స్ట్ మల్టీ థ్రెడ్ డెమో. అయితే ఇక్కడ 3 థ్రెడ్స్ని పంపించాం. 3 థ్రెడ్స్ని పంపించి ప్రతి ఒక్క థ్రెడ్కి ఒక్కొక్క 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చాం. 1 థ్రెడ్ 2 థ్రెడ్ 3 థ్రెడ్ అని చెప్పి గ్యాప్ ఇచ్చాం. అయిపోయింది. మెయిన్ థ్రెడ్ ఎగ్జిటింగ్. ఏం జరుగుతుంది ఇక్కడ 1 అనే థ్రెడ్ రన్ అవుతుంది, 2 అనే థ్రెడ్, 3 అనే థ్రెడ్, 3 థ్రెడ్లు రన్ అవుతాయి. అంటే 3 టైమ్స్ న్యూ థ్రెడ్ అనే క్లాస్ రన్ అవుతుంది. 3 టైమ్స్ రన్నబుల్ వస్తుంది. అంటే 15 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 అని ప్రింట్ అవుతాయి. అంటే ఏం జరుగుతుంది 1 ఇక్కడ 1 ఓఎన్ఈ 1 ఓఎన్ఈ 1 అని వచ్చిన తర్వాత 1 5 2 5 3 5 1 4 2 4 3 4 అని వస్తుంది. సరే రన్ చేద్దాం. మల్టీ థ్రెడ్ డెమో. చూడండి ఫస్ట్ 5 ఫస్ట్ న్యూ థ్రెడ్ 1 2 3 3 అయితే 1 అనే థ్రెడ్కి 1 5 రన్ అయిపోయింది. మళ్ళీ 2 5 3 5 మళ్ళీ 4 4 4 1 2 3కి 4 1 2 3కి 3 1 2 3కి 2 1 2 3కి 1 తర్వాత 1 ఎగ్జిట్ అయింది, 2 ఎగ్జిట్ అయింది, 3 ఎగ్జిట్ అయింది. ఫస్ట్ 1 స్టార్ట్ అయింది కాబట్టి ఫాస్ట్గా రన్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 తర్వాత 2 తర్వాత 3 1 2 రన్ అయిన వెంటనే 1 అనేది ఇక్కడ రన్ అయిపోయింది. సో 3 థ్రెడ్స్ సైమల్టేనియస్గా రన్ అయ్యాయి. సార్
మల్టీ థ్రెడ్ అంటే అది. అర్థమైందమ్మా? ఏం బాబు ఢిల్లీ బాబు?